నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై చర్చ. ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ పై కేంద్రం ఆంక్షల కొరడ, సామాజిక మాధ్యమ వేదికలకు కేంద్రం సూచిక. అస్సాంలో 2.43 లక్షల ఓట్ల తొలగింపు, తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి నెల 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. యూట్యూబ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో తామర తుంపరల్లా పుట్టుకొస్తున్న, విస్తృతంగా షేర్ అవుతున్న ఏఐ కంటెంట్, డీప్ ఫేక్ అంశాల ఒరవడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల కొరడా జులిపించింది. కృత్రిమ మేధ సృష్టించిన సమాచారంతో పాటు అసలను భ్రమింపజేసేలా ఉండే డీప్ ఫేక్ కంటెంట్ ఉసిరితిని అడ్డుకట్టేందుకు మోదీ సర్కార్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డియటరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021లో సవరణలు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అస్సాంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయింది. తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 2.43 లక్షల ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. తుది జాబితాలో 2.49 కోట్ల మంది ఓటర్లకు స్థానం కల్పించారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే 0.97% ఓటర్లు తగ్గిపోయినట్లు అస్సాం చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డిని దేవుడు క్షమించడని మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక తేరు బజార్ ఆవరణంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి అధ్యక్షతన మండల కన్వీనర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయంలోనూ అవినీతి అక్రమాలు చేసి దేవుడిపైన ఆట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి కలిపిన మాట వాస్తవేనని, నిత్యం పూజలు చేసే రమణ దీక్షితులు కూడా సిట్ అధికారుల ముందు జరిగిన వాస్తవాన్ని చెప్పడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పవిత్రమైన లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలిపిన మాట వాస్తవమేనని, ఇటు అధికారులు, కోర్టులు సైతం చెప్పినా ఏ తప్పు చేయని వాళ్ళ మాదిరిగా ప్రజల్లో తిరగటం విడ్డూరమన్నారు. అదేవిధంగా మంత్రాలయ వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విలేకరుల ముందు కూటమి ప్రభుత్వంపై విమర్శించడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసి సూపర్ సక్సెస్ అవుతుందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ వల్లే ప్రభుత్వం కోల్పోయిందని 2 సంవత్సరాల తర్వాత చెప్పడం హాస్యాస్పదమని వారన్నారు. వాలంటీర్ వ్యవస్థపై ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నించారు. మరోసారి చంద్రబాబు నాయుడు పైన, నారా లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పై, ఎమ్మెల్యేపై బాలనాగిరెడ్డి కామెంట్స్ చేస్తే ఇంటిని ముట్టడిస్తామని వారన్నారు. 2009వ సంవత్సరంలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. రాబో 2029 ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్లబండ సహకార సంఘం చైర్మన్ నాడిగేని అయ్యన్న, వక్రాణి వెంకటేశ్వర్లు, సొట్టయ్య, వందగళ్లు, నరసింహులు, సాతనూరు కోసిగయ్య మరియు ఆయా గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జంతువుల కొవ్వు నుంచి, శాకాహారం, మాంసాహారం నుంచి తీసి మళ్ళా దానిపైన నిందలు పెట్టడం ఇది సమంజసమైన? మీరైనా ఒక్కటే విషయం గుర్తించుకోవాలి. ఎందుకంటే 2009 నుంచి నేను కూడా చూస్తూనే ఉన్నాను కాబట్టి మీరు ఒకే ఒక నిజాయితీగా ఒక్క పదాన్ని ఉపయోగించారు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒకటి నిజం మాట్లాడినారు. అది ఎందుకంటే గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి సర్వనాశం లేపారు. అదొక్క మాటోటే మీ దగ్గర నిజం ఉంది. అది మీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ రోజు చెప్పడం మీకు అనిపించట్లేదా? ఈ రోజు ప్రభుత్వం పోయేసరికి ఈరోజు వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి మా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని సిగ్గు అనిపించట్లేదా? మీకు దమ్ముంటే ఈరోజు మీ 11 మంది 11 గంటలకు 11వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినాం కదా, ఆ అసెంబ్లీ సమావేశాలకు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో నేడు నూతనంగా 31.20 లక్షల రూపాయలతో నిర్మించిన ఎనుములదొడ్డి రోడ్డు నుంచి వన్నూరు స్వామి గుడి వరకు నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. టీడీపీ నాయకులు సీసీ రోడ్డు ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎస్ఆర్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, దేవినేని వెంకటేష్ని టీడీపీ నాయకులకు, గ్రామస్తులు, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోరేపల్లి గ్రామంలో చాట్లమ్మ విగ్రహ ప్రతిష్ట, కొత్తూరు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభించడం కోసం అసెంబ్లీ సమావేశం నుంచి అనుమతి తీసుకుని వచ్చామని తెలిపారు. రాబో రోజుల్లో ప్రతి గ్రామంలోనూ సీసీ రహదారులు, గ్రామాలకు తారు రోడ్లు నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎమ్మెల్యే అమిలినేని తెలిపారు. నిజంగా వాళ్ళు ఎస్సీ కాలనీ వాసులు చాలా ఇబ్బందికరంగా ఉండే రకంగా ఉండేది. అలాంటిది మేము మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది 31 లక్షల రూపాయలతో. ఇలాంటి రోడ్లు ప్రతి ఒక్క చోటు కూడా అన్నీ కూడా నోచుకుంటున్నాయి, అభివృద్ధికి నోచుకుంటున్నాయి. గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా విస్మరించారు కాబట్టి ఈరోజు ఆ భారం అంతా మా ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ప్రజలు అది భారం అనుకోము, ప్రజలు భారంగానే భావించి ప్రజలకు సౌకర్యార్థం అన్నీ కూడా చేసే విధంగా చూస్తాం. కొంత మంచినీటి సమస్య కూడా ఉందని తెలియజేశారు. ఖచ్చితంగా మంచినీటి సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తాం. ఎందుకంటే గడిచిన మీరు చూశారు, ఎక్కడికి పోయినా కూడా నీళ్ళకు సంబంధించి నాసిరకం పైపులతో ఎక్కడ పోయినా కూడా ఆ పైపులు పగిలిపోవడం, దాన్ని మరీ కూడా రెడీ చేసుకోవడం, ఈ రకరకాల ప్రాబ్లమ్స్తో ఈ పైప్ లైన్ జరుగుతుంది. రాబోయే కాలంలో మన ప్రాంతానికి రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా కొత్త పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేస్తున్నాం. ఎందుకంటే జలజీవన్ కావచ్చు, అలాగే ఇంకా ఇప్పుడు మన కల్లందూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒక పెద్ద వాటర్ సోర్స్ కూడా తీసుకొని వస్తున్నాం. అది వచ్చిన తర్వాత మన గ్రామాలన్నిటికి కూడా ఎప్పుడైతే కల్లందూరు కానీ వేరు చేస్తామో అప్పుడు ఈ గ్రామాలన్నిటి కూడా అక్కడ వచ్చే నీళ్ళన్నీ కూడా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది, వాడుకుంటాం కూడా. అదీ కాకుండా హంద్రీనీవాకి సంబంధించి ఏదైతే 114 చెరువులు నింపే కార్యక్రమం కావచ్చు, అది 114 చెరువుల నుంచి కూడా 140 చెరువుల దాకా కూడా పోయింది. అన్నీ కూడా ఎస్టిమేట్లు వేపిస్తున్నాం, ఎస్టిమేట్లన్నీ వేస్తున్నారు. దాంతోపాటు 2 రిజర్వాయర్లు కూడా అడిగాం. ఒకటి యాటకల్ దగ్గర ఒక రిజర్వాయర్ అడిగాం, ఇంకొకటి జంబుగుంపల దగ్గర ఒకటి అడిగాం. అలా యాటకల్ దగ్గర రిజర్వాయర్ వేస్తే అది ఎత్తు ప్రాంతంలో ఉంది కాబట్టి అది మున్సిపాలిటీకి నీళ్ళు ఫ్యూచర్లో ఏదైనా నీళ్ళు తక్కువైతే తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి యాటకల్ అయితే కరెక్ట్ ప్రాంతం అని గ్రహించి యాటకల్లో వేయడానికి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. అనుమతులు వచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభిస్తాం. అనుమతులు రావడానికి కూడా 1 సంవత్సరం సమయం పట్టవచ్చు. ఏదేమైనా రాబోయే కాలంలో నీటి సమస్య లేకోకుండా, రైతులకు ఏ రకమైన నీటి ఇబ్బందులు లేకోకుండా చూసే బాధ్యత మాది, మా ప్రభుత్వానికి, మా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే నారా లోకేష్ బాబు గారిది, అలాగే పవన్ కళ్యాణ్ గారిది, మోడీ గారి సహకారం పూర్తిగా మనకు అందిస్తున్నారు. కాబట్టి ఈ సహకారాలతో అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల వైపు పోతామని తెలియజేస్తూ, ఈరోజు అసెంబ్లీ ప్రారంభం రోజు అయినా కూడా ఈరోజు ఇది గత 4 నెలల క్రితమే ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. దేవాలయం పూజ కార్యక్రమం కావచ్చు, ఇదంతా అందులో భాగంగా నేను ఈరోజు పర్మిషన్ తీసుకొని ఇక్కడ దేవాలయం పూజకు కూడా హాజరు కావడం, ఇది అయిన వెంటనే తక్షణం బయలుదేరి అసెంబ్లీ సమావేశం కూడా పాల్గొనడానికి వెళ్తున్నాను. తిరుపతి జిల్లా పాకాల మండలం కె వడ్డేపల్లి పంచాయతీ పోలిరెడ్డి గారిపల్లిలో జల్లికట్టు పోటీలు బుధవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పశువుల జల్లికట్టు తరహా పోటీలను వీక్షించేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాంప్రదాయ ఉత్సవ వాతావరణం మధ్య జరిగిన పశువుల పండుగ అందరినీ ఆకట్టుకుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భారీ ఫోటో బ్యానర్ను ట్రాక్టర్పై ఊరేగించారు. వివిధ పార్టీలకు చెందిన నేతల ఫోటోలు పశువుల కొమ్ములపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచి వారి అభిమానాన్ని చాటుకున్నారు.
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. బుధవారం దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో 2 కోట్లతో నిర్మించనున్న తారు రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గ్రామం నుండి కర్నూలు గుంటూరు రహదారి వరకు రోడ్డు నిర్మించనుండటంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా దోర్నాలలోని బట్టు విద్యా సంస్థల వద్ద 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ తాను ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఆదరించినట్లయితే ఇవాళ అసెంబ్లీలో ఉండాల్సిన వాడినంటూ ఎమోషనల్ అయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ఎవరూ చేయనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఈ రోడ్డు మంజూరు చేయించినందుకు సమస్యను గుర్తించి ఇది పని చేయాలా, చేస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఓడిపోయినప్పటికీ వాస్తవంగా ఈరోజు నేను అసెంబ్లీలో ఉండాల. మనకు అసెంబ్లీ బయటటువంటి ఆ యొక్క అవకాశం ఈ నియోజకవర్గ ప్రజలు నాకు ఇవ్వాల. అయినప్పటికీ 90,000 మంది కూటమి ప్రభుత్వానికి, పార్టీకి ఇక్కడ ఓట్లు వేశారు కాబట్టి ఓట్లు వేయించుకున్న దానికి ఆ గ్రామాలకి రుణం తీర్చుకోవాలనే ఒక కష్టాన్ని ఎంచుకొని గ్రామాల మీద అభివృద్ధి మీద నేను దృష్టి పెట్టా. పట్టిసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు బుధవారం పట్టిసీమ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడులను ఆలయ ఈవో, ఆలయ అర్చకులు, ఆలయ మర్యాదలు, మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి కలెక్టర్ జేసీలను దుశ్శాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అర్చకులు అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో క్యూలైన్లు, సమాచార కేంద్రం, ప్రసాదం కౌంటర్లు, పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేసే ప్రదేశాలను కలెక్టర్, జేసీ పరిశీలించారు. ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో ఎటువంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. సాటర్డే, సండే, మండే సో పబ్లిక్ ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం వెళ్ళడానికి కోసం, సాటిస్ఫాక్షన్ పెంచడానికి కోసం శానిటేషన్ దగ్గర నుంచి మిగతా సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, చేంజింగ్ రూమ్స్ కానీ, లైట్ ఉండాలి. బికాస్ నైట్ లో ఉంటారు కాబట్టి ఇల్యూమినేషన్ కానీ ఇవన్నీ కూడా మేము చూసుకుంటున్నాము. అలాగే మనకు పక్క గోదావరి ఉన్నాయి, 26 దగ్గర ఇప్పటికే ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి ఎక్కడికి ఏం ఎక్విప్మెంట్ కావాలో అవన్నీ మానిటర్ చేసుకుంటారు. ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ చూడకుండా ఇట్ ఈస్ మన డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ఎక్కడికి ఎలాంటి ఏమి ఇష్యూస్ లేకుండా మంచి దర్శనం జరగాలని చెప్పేసి ఆల్ ద డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. లిక్కర్ షాప్ మనం క్లోజ్ చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఫుట్బాల్ ఎక్కువ కాబట్టి వారు కూడా ఉంటారు. స్నేక్ క్యాచెస్ కానీ, మంకీ క్యాచెస్ కానీ ఏర్పాటు చేసుకోవడం, అలాగే మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ కావాలో అన్ని చోట్ల కూడా సఫిషియెంట్ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక అంబులెన్స్ కూడా గవర్నమెంట్ ఉంచడం కూడా చెప్పడం జరిగింది. సో ఫైర్ డిపార్ట్మెంట్ రోల్ కూడా ఇంపార్టెంట్. ఒకటి మనకి ఫైర్ సేఫ్టీ చూసుకొని గుడి దర్శనం అనేది ఉన్నాయి కాబట్టి, రెండోది పబ్లిక్ సేఫ్టీ కోసం సిల్వర్స్ కానీ, బూట్స్ కానీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి వాటిని కూడా మనం ఇక్కడ మొబిలైజ్ చేసి పెట్టుకుంటున్నాము. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఇందులో అవన్నీ ఫిషర్ మ్యాన్ సిల్వర్స్ తోటి కాంటాక్ట్ చేయడానికి వారి కొద్దిపాటిగా మనం పెట్టడం జరిగింది. ఇది కాబట్టి చాలా వాలంటీర్స్ ఉంటారు. పబ్లిక్ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ ఎక్కువ మంది వస్తారు కాబట్టి శానిటేషన్, గార్బేజ్ కలెక్షన్, స్ట్రీట్ లైట్స్, చేంజింగ్ రూమ్స్, టెంపరేచర్ షెల్టర్స్ అవన్నీ కూడా ఏర్పాటు. ఇక్కడ సైన్ బోర్డ్స్ ఎక్కడ కావాలి, మార్నింగ్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి అవన్నీ కూడా మన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ టేక్ కేర్. సో మనకి ఇక్కడ ఇంటెక్ ఉన్నాయి, వేడిగా ఉన్నాయి కాబట్టి మన యూజువల్ గానీ గనీబాస్ తోటి మనం గాలి కూడా ఏర్పాటు చేస్తాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆ పనిలో ఉన్నారు. సో అది కాకుండా ఓవరాల్ గా ఈ కోఆర్డినేషన్ అన్ని చూసుకుని మన జాయింట్ లిక్కర్ షాప్ మనం క్లోజ్ చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఫుట్బాల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు కూడా ఉంటారు. స్నేక్ క్యాచెస్ కానీ, మంకీ క్యాచెస్ కానీ ఏర్పాటు చేసుకోవడం, అలాగే మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ కావాలో అన్ని చోట్ల కూడా సఫిషియెంట్ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక
అక్కడ అసలు పర్మనెంట్ కొంచెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి అశ్వరావుపేట వెళ్లే రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదని రోడ్డు కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలంపూడి సుందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన రోడ్డు వేయాలన్నారు. నాసిరకమైన రోడ్డు వేయటం వల్ల కొద్దిపాటి చినుకులకే రోడ్లు పాడైపోయి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని విమర్శించారు. అందరికీ నమస్తే. నా పేరు కలింపూడి సుందర్రావు. నేను సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి నాయకుడిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ నేను బండి స్టాండ్ వేశాను. ఒకసారి చూడండి, స్టాండ్ వేశాను. రోడ్డు నిన్న పోసారు. ఈ రోడ్ని చూడండి, చూసారా ఎలా దిగిపోయింది. ఒకసారి ఇటు పెట్టి సోదరా, ఇక రోడ్డు దిగిపోయింది, స్టాండ్ దిగిపోయింది. ఈ గొయ్యి స్టాండ్ దిగిపోయి ఇలాంటి క్వాలిటీ చూడండి. రోడ్డు ఎలా దిగిపోయింది, బండి చక్రం వస్తే రోడ్డు దిగిపోయింది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్లు పోస్తున్నారంటే ఏదో అనుకున్నాం, కానీ ఇది నాణ్యత లేని రోడ్లు పోస్తున్నారు. దీని మీద ప్రభుత్వం స్పందించాలి. ఈ నాణ్యత లేని రోడ్లు పోసినందుకు గాను కాంట్రాక్టర్ ఉన్నారు, ఈ రోడ్డు పోసిన కాంట్రాక్టర్ వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నాణ్యత లేని రోడ్లు కారణంగా యాక్సిడెంట్లు అవుతాయి. రోడ్లు బాగాలేదు. మోటార్ సైకిల్ ఒక సింగిల్గా వచ్చే మోటార్ సైకిల్ ఎక్కితేనే రోడ్డు దిగిపోయిందంటే ఒక నలుగురు ఎక్కింది అయితే, ఒక లారీ కానీ బస్సు కానీ అయితే ఏంటి పరిస్థితి? కాబట్టి మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ రోడ్డు కోసం కాంట్రాక్ట్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై చర్చ. ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ పై కేంద్రం ఆంక్షల కొరడ, సామాజిక మాధ్యమ వేదికలకు కేంద్రం సూచిక. అస్సాంలో 2.43 లక్షల ఓట్ల తొలగింపు, తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.